హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ ఏపీడిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అయిన సైకాలజీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆల్రెడీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. మరి ఆ 2 చాప్టర్స్ ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా 2 చాప్టర్స్ని చూడండి. చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్స్. తప్పకుండా మరి అందులో నుంచి 2-3 బిట్స్ అయితే రావడానికి ఎగ్జామ్కి అవకాశం ఉంది కనుక ఆ చాప్టర్స్ని ఖచ్చితంగా చూడండి. మీరు అంత మాత్రమే కాదు, మరి సైకాలజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాప్టర్ కూడా చాలా ముఖ్యమైన చాప్టర్ కనుక మీరు మిస్ కాకుండా ఏ చాప్టర్ని మిస్ కాకుండా చూడండి. మరి నెక్స్ట్ చాప్టర్ అయిన 3rd చాప్టర్లోకి మనం వెళ్దాం. 3rd చాప్టర్ వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. చాప్టర్లోకి వెళ్ళబోయే ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ లెసన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి లెసన్లోకి వెళ్దాం. థర్డ్ చాప్టర్ వ్యక్తి వికాసమును ప్రభావితం చేసే కారకాలు. వ్యక్తి వికాసమును ప్రభావితం చేసే కారకాలు. వ్యక్తి వికాసమును ప్రభావితం చేసే కారకాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 అనువంశికత, 2 పరిసరాలు. అనువంశికత, పరిసరాలు. 1 అనువంశికత. అనువంశికతలో ఫస్ట్ పాయింట్, తల్లిదండ్రుల నుండి పూర్వీకుల నుండి వారసత్వంగా లక్షణాలు సంక్రమించడమే అనువంశికత. అనువంశికత అనగా తల్లిదండ్రుల నుండి పూర్వీకుల నుండి మరి పిల్లలకు వారసత్వంగా సంక్రమించేటువంటి లక్షణాలను అనువంశికత అంటారు. డగ్లస్ అండ్ హాలండ్ ప్రకారం అనువంశికత అనేది తల్లిదండ్రుల నుండి, ఇతర పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు. డగ్లస్ అండ్ హాలండ్ శాస్త్రవేత్త ప్రకారం అనువంశికత అనేది తల్లిదండ్రుల నుంచి కానీ, ఇతర పూర్వీకుల నుంచి కానీ లేదా జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు. నెక్స్ట్ పాయింట్, అనువంశికతకు మూలం జన్యువులు లేదా క్రోమోజోములు. అనువంశికతకు ప్రధాన మూలం జన్యువులు లేదా క్రోమోజోములు. ఈ పూర్వీకుల నుండి, తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చేటువంటి లక్షణాలకు కారణం జన్యువులు లేదా క్రోమోజోములు. ప్రతి క్రోమోజోమ్పై దాదాపు 3000 జన్యువులు ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్పై కూడా దాదాపు 3000 జన్యువులు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, జన్యువులోని అనువంశికత పదార్థాన్ని DNA అంటారు. జన్యువులోని అనువంశికత పదార్థాన్ని డిఎన్ఏ అనగా డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. ఈ డిఎన్ఏ ద్వికుండలి నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్. ఈ డిఎన్ఏ యొక్క ద్వికుండలి నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్. నెక్స్ట్ పాయింట్, జన్యువులే అనువంశికతకు ప్రాథమిక ఆధారం. ఈ జన్యువులే ముఖ్యంగా అనువంశికతకు ప్రాథమిక ఆధారం. నెక్స్ట్ పాయింట్, ఈ అనువంశికతను మనం 2 కారకాల సమ్మేళనంగా వర్గీకరించవచ్చు. ఈ అనువంశికతను మనం 2 రకాల కారకాలుగా సమ్మేళనంగా మనం వర్గీకరించవచ్చు. అవి 1 జీవకారకాలు, 2 మనోవైజ్ఞానిక కారకాలు. ఫస్ట్ వచ్చేసి జీవకారకాలు. జీవకారకాలకు సంబంధించి గ్రంథులు, ఆహారం, జాతి, లైంగిక భేదాలు, శరీర నిర్మాణం, నాడీ వ్యవస్థ, జీవక్రియలు మొదలైనవి అనువంశికతలో ఉన్నటువంటి 2 రకాల సమ్మేళనంగా వర్గీకరించాం. అవి 1 జీవకారకాలు, 2 మనోవైజ్ఞానిక కారకాలు. జీవకారకాలకు సంబంధించి గ్రంథులు, ఆహారం, జాతి, లైంగిక భేదాలు, శరీర నిర్మాణం, నాడీ వ్యవస్థ, జీవక్రియలు మొదలైనవి. ఇవి మనకి బిట్టుగా అడగొచ్చు ఫ్రెండ్స్. మరి అవి ఎలాగో ఒకసారి చూస్తే మనం ఈ క్రింది వాటిలో జీవకారకం ఏది అని ఆ విధంగా మనకి బిట్ అడిగే అవకాశం ఉంది. మరి ఆప్షన్స్ వచ్చేసి గ్రంథులు,
ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు అని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చేస్తారు. మరి అందులో జీవకారకం ఏదని అడిగినప్పుడు మనకి గ్రంథులు అని మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ మనోవైజ్ఞానిక కారకాలు ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు మొదలైనవి. నెక్స్ట్ వచ్చేసి మానవునిలో క్రోమోజోమ్ల సంఖ్య, మానవుల్లో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు. 23వ జత వల్ల శిశువు లింగం నిర్ధారితమవుతుంది. 23వ జత వల్ల శిశువు యొక్క లింగం నిర్ధారితమవుతుంది. నెక్స్ట్ పాయింట్ వ్యక్తి వికాసం పైన ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే శాస్త్రవేత్తలు వీరిని అనువంశికతావాదులు అంటారు. వారెవరనగా వ్యక్తి వికాసం పైన అనువంశికత ఏ విధంగా ప్రభావితాన్ని చూపుతుందని సమర్థించినటువంటి శాస్త్రవేత్తలు వీరిని అనువంశికతావాదులు అంటారు. వారెవరెవరో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్సిస్ గాల్టన్. ప్రముఖ వ్యక్తులు, రాజనీతి కుటుంబాలు. ఈయన హెరిడిటరీ ఆఫ్ జీనియస్ అనే గ్రంథాన్ని రచించారు. ఈయన మరి ప్రముఖ వ్యక్తులు, రాజనీతి కుటుంబాలు, వీరి కుటుంబాలపై మరి పరిశోధనలు జరిపాడు. అయితే ఈయన రచించినటువంటి గ్రంథం కూడా హెరిడిటరీ ఆఫ్ జీనియస్ అనే గ్రంథాన్ని రచించారు. అందులో ప్రజ్ఞకు మరియు అనువంశికతకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తులు, రాజనీతి కుటుంబాలపై పరిశోధనలు జరిపారు. మరి ఈయన రచించినటువంటి గ్రంథం హెరిడిటరీ ఆఫ్ జీనియస్. అందులో ఆ హెరిడిటరీ ఆఫ్ జీనియస్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు మరియు అనువంశికతకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు సర్ ఫ్రాన్సిస్ ఆఫ్ గాల్టన్. నెక్స్ట్ పాయింట్ డగ్డేల్ మ్యాక్ జ్యూక్స్ అనే నేరస్తుని కుటుంబంపై పరిశోధనలు జరిపాడు. డగ్డేల్ మ్యాక్స్ జ్యూక్స్ అనే నేరస్తుని కుటుంబంపై పరిశోధనలు జరపడం జరిగింది. అండ్ నెక్స్ట్ గోడార్డ్ మార్టిన్ కల్లీకాక్ అనే ఊహాజనిత సైనిక కుటుంబంపై పరిశోధనలు జరిపాడు. మార్టిన్ కల్లీకాక్ అనే ఊహాజనిత సైనిక కుటుంబంపై గోడార్డ్ పరిశోధనలు జరిపారు. నెక్స్ట్ పియర్సన్ డార్విన్ కుటుంబం అండ్ హోమినీ కుటుంబంపై పరిశోధనలు జరిపారు. అండ్ నెక్స్ట్ ఫ్రీమన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదులు వీరి కుటుంబాలపై పరిశోధనలు జరపడం జరిగింది. వీరిపై పరిశోధనలు చేశారు. కెల్లాగ్ దంపతులు డొనాల్డ్ అనే మానవ శిశువు అండ్ గోవా అనే చింపాంజీలు. డొనాల్డ్ అనే మానవుని మీద అండ్ గోవా అనే చింపాంజీల మీద, మానవుల మీద చింపాంజీల మీద పరిశోధనలు జరిపి మరి అనువంశికతకు ఉన్న మధ్య సంబంధాన్ని తెలియజేశారు. డాక్టర్ విన్సిప్ ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధనలు జరిపాడు. చివరగా గ్రెగర్ మెండల్ అనే శాస్త్రవేత్త తీపి బఠానీ మొక్కలపై పరిశోధనలు జరిపి 3 నియమాలను ప్రతిపాదించారు. గ్రెగర్ మెండల్ అనే శాస్త్రవేత్త తీపి బఠానీ మొక్కపై పరిశోధనలు జరిపి 3 నియమాలను ప్రతిపాదించారు. వాటిని గ్రెగర్ అనువంశికత నియమాలు అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్టు. మరి గ్రెగర్ మెండల్ వేటిపై పరిశోధనలు జరిపారు అని మనకి బిట్టు అడిగే అవకాశం ఉంది కనుక మరి తీపి బఠానీ మొక్కలపై పరిశోధనలు జరిపారు. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి సారూప్య లేదా పోలిక సూత్రం. ఒక రకం జీవరాశులకు అదే రకం జీవరాశులు జన్మించడం అనగా తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు వారసత్వంగా రావడం. దీనిని సారూప్య లేదా పోలిక సూత్రం అంటారు. ఇవి చాలా ముఖ్యమైనటువంటివన్నీ, ఒకసారి గుర్తుపెట్టుకొని బాగా. సారూప్య లేదా పోలిక సూత్రం. ఒక రకం జీవరాశులకు అదే రకం జీవరాశులు జన్మించడం అనగా తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు వారసత్వంగా రావడం. దీనిని సారూప్య లేదా పోలిక సూత్రం అని అంటారు. అండ్ సెకండ్ వచ్చేసి వైవిధ్య నియమం. ఫలదీకరణ సమయంలో జన్యువుల కలయికలో వచ్చే తేడాలను బట్టి ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య పోలికల్లో, అభిరుచుల్లో, శరీర సంబంధిత విషయాల్లో మార్పులుండడం. వైవిధ్య నియమం అనగా ఫలదీకరణ సమయంలో జన్యువుల కలయికలో వచ్చే తేడాలను బట్టి ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లల మధ్య పోలికల్లో, వాళ్ళ యొక్క అభిరుచులలో, వాళ్ళ శరీర సంబంధిత విషయాల్లో వాటన్నిటిలో కూడా మార్పులు ఉండడాన్ని మనం వైవిధ్య నియమం అని అంటారు.
నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రతిగమన లేదా తిరోగమన సూత్రం. ప్రతిగమన లేదా తిరోగమన సూత్రం. జన్యువుల అసాధారణ కలయిక వల్ల కొన్నిసార్లు పుట్టే పిల్లల లక్షణాల్లో తిరోగమనం కనిపిస్తుంది. జన్యువుల యొక్క అసాధారణ కలయిక వల్ల కొన్నిసార్లు పుట్టే పిల్లల లక్షణాల్లో తిరోగమనం కనిపిస్తుంది. జన్యువుల తరుగుదల వలన ఈ స్థితి కలుగుతుంది. జన్యు శాస్త్రరీత్యా దగ్గరి సంబంధులకు అంటే మేనరిక వివాహాల సంతానంలో ఈ రకమైన ప్రతిగమనం లేదా తిరోగమనం కనిపిస్తుంది. జన్యువుల యొక్క అసాధారణ కలయిక వలన మరి కొన్నిసార్లు పుట్టే పిల్లల లక్షణాల్లో మరి తేడాలు కనిపించడం అనేవి జరుగుతుంది. తిరోగమనం కనిపిస్తుంది. జన్యువుల తరుగుదల వలన ఈ స్థితి కలుగుతుంది. పరిసరాలు అండ్ సెకండ్ వచ్చేసి పరిసరాలు. ఇప్పటి వరకు మనం మరి అనువంశికత గురించి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరిసరాలు. బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్ల ప్రకారం జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే మిగతా కారకాలన్నిటినీ కలిపి పరిసరాలు అంటారు. జన్యువులు తప్ప అంటే జన్యువులు మరి మానవుల నుంచి పుట్టే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా జన్యువుల ద్వారా కాబట్టి జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే మిగతా కారకాలన్నిటినీ కూడా కలిపి మనం పరిసరాలు అంటారు. వుడ్వర్త్ ప్రకారం వ్యక్తి జీవితం ప్రారంభం నుండి అతనిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరమే. వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరి బయట ప్రపంచంలో జరిగే అతనిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం కూడా పరిసరమే అని వుడ్వర్త్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వ్యక్తిని ప్రభావితం చేసే కారకాలనే సామాజిక కారకాలు అంటారు. వ్యక్తిని ప్రభావితం చేసే కారకాలనే సామాజిక కారకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం, పాఠశాల, సంఘం లేదా సమాజం, సాంఘిక కట్టుబాట్లు, బంధువులు, స్నేహితులు, మీడియా, మతాచారాలు, ఇతర కళలు మొదలైనవన్నీ ఇవన్నీ కూడా మరి వ్యక్తిని ప్రభావితం చేసేటువంటి సామాజిక కారకాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావాన్ని సమర్థించే శాస్త్రవేత్తలు వీరినే పరిసరవాదులు అంటారు. వారెవరనగా వాట్సన్ నాకు 1 డజను మంది పిల్లలను ఇవ్వగలిగితే వారిని మీరు కోరిన రీతిగా తయారు చేసి ఇవ్వగలను. వాట్సన్ గారు అన్నారు, నాకు 1 డజను మంది పిల్లలను మీరు ఇవ్వగలిగితే వారిని మీరు ఏ విధంగా అయితే మీరు కోరుకుంటే ఆ విధంగా తయారు చేసి ఇవ్వగలను అని వాట్సన్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూమన్ ఫ్రీమన్ హాల్జింగర్ వీరు 19 జతల సమరూప కవలలపై పరిశోధన జరిపారు. 19 జతల సమరూప కవలలపై పరిశోధన జరిపినటువంటి శాస్త్రవేత్తలు న్యూమన్, ఫ్రీమన్, హాల్జింగర్. అండ్ నెక్స్ట్ స్కోడాక్ పెంపుడు శిశువులపై పరిశోధనలు జరిపారు. గోర్డన్ అనే శాస్త్రవేత్త పడవ నడిపే వారి పిల్లలు జిప్సీ అనే జాతి వారి పిల్లలపై పరిశోధనలు జరిపారు. గోర్డన్ అనే శాస్త్రవేత్త. డబ్ల్యూసి బాగ్లే అనే శాస్త్రవేత్త. ఈయన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రాశారు. రాసినటువంటి శాస్త్రవేత్త డబ్ల్యూసి బాగ్లే. పాఠశాల వసతులకు మరియు శిశు వికాసానికి మధ్య సంబంధాన్ని వివరించాడు. డబ్ల్యూసి బాగ్లే పాఠశాల వసతులకు శిశు వికాసానికి మధ్య సంబంధాన్ని వివరించాడు. అండ్ వ్యక్తి వికాసంలో ఎవరి అభిప్రాయం వారు తెలిపినప్పటికీ మూర్తిమత్వ వికాసంలో రెండు అనువంశికత అండ్ పరిసరాలు సమాన పాత్రను పోషిస్తాయి. ఎవరి అభిప్రాయం వారు తెలిపినప్పటికీ కూడా మరి మూర్తిమత్వ వికాసంలో రెండు కూడా పరిసరాలు అండ్ అనువంశికత రెండు సమాన పాత్రను పోషిస్తాయి. పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గతంగా పొందినప్పటికీ అవి వికాసం చెందాలంటే తగిన పరిసరాలు అవసరం. అలాగే ఏదైనా నేర్పాలని దానికి తగిన పరిసరాల మధ్య పిల్లల్ని ఉంచిన తగిన అంతర్గత సామర్థ్యం లేకుంటే కూడా వాడి వ్యక్తి వికాసం చెందలేడు.
ఒకవేళ మరి ఎవరి అభిప్రాయం వారు చెప్పినప్పటికీ కూడా మరి మూర్తిమత్వ వికాసంలో రెండూ కూడా ఆనువంశికత అండ్ పరిసరాలు సమాన పాత్రను పోషిస్తాయి. పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గతంగా పొందినప్పటికీ అవి వికాసం చెందాలంటే తగిన పరిసరాలు అవసరం. పిల్లవాడికి మరి తగిన పరిసరాలు అవసరం. అలాగే ఏదైనా నేర్పాలని దానికి తగిన పరిసరాల మధ్య పిల్లల్ని ఉంచినా తగిన అంతర్గత సామర్థ్యం లేకుంటే కూడా వ్యక్తి వికాసం చెందలేడు. సో ఇదండి ఈరోజు మరి 3rd చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.